ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపైన మనతో స్పందించడానికి వైఎస్ఆర్సీపీ యువ కార్పొరేటర్ పడికిపాటి చైతన్య రెడ్డి మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, సీట్ల పెంపకం జనసేన పార్టీలో చాలా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఆ పార్టీలో చాలామంది కష్టపడిన వారికి టికెట్ రాలేదంటూ కన్నీరు పర్యంతం అవుతున్నారు. ఈరోజు జనసేనకి 24 సీట్ల కేటాయింపుపై మీరేం చెప్తారు? పాపం పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా సీఎం అని చెప్పేసి ప్రతి వాడితోటి బహిరంగ సభలు పెట్టి అర్పించుకున్నాడు. మరి 24 సీట్లు ఇచ్చేసి సీఎం అయిపోతాడా? 175 నియోజకవర్గాలకు గాను 24 సీట్లతో సీఎం అవ్వగలిగే అవకాశం ఉందా ఏదైనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నీకు సీఎం అయ్యే దిక్కు దివానా లేదు, సీఎం అయ్యే అంత సీను నీకు లేదు, సినిమా నీకు లేదని చెప్పేసి అర్థమైపోయి చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేయడానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు జెండాలు మోయడానికి వెళ్తే దానికి ప్రతిఫలంగా నీకు 24 సీట్లు చంద్రబాబు నాయుడు నీ మొహాన కొడితే ఈరోజు వాటిని తీసుకొని నీ యొక్క జన సైనికుల దగ్గరికి వెళ్తే జన సైనికులు ఈరోజు వాళ్ళ బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు పార్టీ కోసం ఇంత కష్టపడ్డాము, 2019లో మాకు అవకాశం రాలేదు, 2014లో మాకు అవకాశం రాలేదు, కనీసం 2024లో అయినా సరే ఏదో ఒక పదవి చేద్దాము వెలగబడదాము అనుకుంటే నీకే దిక్కులేదు. 24 నియోజకవర్గాల వరకే నువ్వు పరిమితము, నీకు అంతకన్నా వెలగబెట్టే అంత టాలెంట్ లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముష్టి వేస్తే ఆ ముష్టి ఎత్తుకొని నువ్వు వచ్చి ఈరోజు మా దగ్గర పనిచేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పేసి ప్రతి జన సైనికుడు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తిట్టే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే నువ్వు మోసేదే కాకుండా నీ జన సైనికుల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు జెండాలు మోయండి, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు సొంటపుత్రుడి దగ్గర ఊడిగం చేయండి అని చెప్పేసి నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరినీ కూడా నువ్వు పలంగా పెట్టి వాళ్ళ జీవితాలని కూడా చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెడతా ఉంటే ఈరోజు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. చెప్పండి, మన తాడేపల్లి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని అదో పాతాలని తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీయే కాదు, ఖచ్చితంగా పీక మీద కాలేసి మరి నొక్కేస్తామంటూ కూడా బహిరంగంగా మాట్లాడుతున్నారు. మరి ఈడు వచ్చి కాలేసి నొక్కేసి తొక్కేస్తూ ఉంటే జన ప్రపంచం జగన్మోహన్ రెడ్డి గారి జన ప్రపంచం అంతా కూడా చూస్తా నోరెళ్ళ పెట్టుకుని కూర్చుంటారా ఏంటి? అసలు నాకు అర్థం కాక అడుగుతాను, ఇతను తొక్కేయడానికి లేకపోతే ఈయన చేత తొక్కించుకోవడానికి ఇక్కడ ఎవ్వరు చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల తరఫున పోటీ చేయించి క్యాండిడేట్లకు గెలిపించుకొని మొన్న 151 సీట్లు గెలిస్తే ఈసారి 175 సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రిగా కూర్చోబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 175 మంది ఎమ్మెల్యేలు నడిచెళ్తా ఉంటేనే ఆ దెబ్బకే నువ్వు అదలపాతలానికి నువ్వు మునిగిపోతావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేది నాకు అర్థంగా అడుగుతాను. అసలుగా ఆ మాట అనడానికి కూడా ముందు నీ గుండెలో నుంచి ధైర్యం రావాలి, నోట్లోంచి మాట వస్తే సరిపోదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే అటువంటి దమ్ము ధైర్యం నీ గుండెకు ఉందా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో పేరు మార్చుకుంటాను, నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీయే కాదు, నీ పార్టీ జనసేన పార్టీ కాదు అని చెప్పేసి ఎప్పుడో చెప్పారు జనాలు. నీకు ఆ పార్టీ ఊరికి ఏదో పేరుకు మాత్రమే పెట్టుకొని మోసుకొని తిరుగుతూ ఉన్నావు. అలాగే కొత్త పేరు తొందరలోనే వెతుక్కొని రెడీగా పెట్టుకో. పాపం పవన్ కళ్యాణ్ పేరు మార్చుకుంటా అంటున్నావు కదా, మరి పావలా కళ్యాణ్ అని పెట్టుకుంటావా, లేకపోతే పవన కళ్యాణి అని పెట్టుకుంటావా, లేకపోతే చంద్రబాబు దత్తపుత్రుడు అని పెట్టుకుంటావా, ఏం పెట్టుకుంటావు అనేది ఒక పేరు డిసైడ్ అయ్యి రెడీగా పెట్టుకుంటే 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అదే టైంలో జగనన్న ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే నీకు ఇక్కడ కొత్త పేరు నామకరణం చేయడానికి మేము అందరం కూడా రెడీగా ఉన్నాం. కానీ ఎక్కడ పోటీ చేస్తారంటే కూడా ఇంకా క్లారిఫై లేదు. నేను కేవలం ఒక నియోజకవర్గం సంబంధించిన వ్యక్తిని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నాకు పార్టీ పైన ఇది ఉందని ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఒక నియోజకవర్గం పట్ల ఆయనకున్న విఘ్నత ఏంటి? ఇప్పుడు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తావు అని అంటే టక్కున నేను పలానా నియోజకవర్గంలో పోటీ చేస్తాను, నేను పల్నాడులో చేస్తానో, లేకపోతే ఇంకో దాంట్లో చేస్తానో, లేకపోతే ఇటు రాయలసీమలో చేస్తానో, లేకపోతే ఉత్తరాంధ్రలో చేస్తానో ఒక నియోజకవర్గం పేరు టక్కుని చెప్పగలగాలి. మరి నువ్వు మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడివి కదా, 175 నియోజకవర్గాల గురించి నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి, 175 నియోజకవర్గాలకి సంబంధించి నీ దగ్గర అవగాహన ఉండాలి. ఎందులో పోటీ చేస్తే నువ్వు గెలుస్తావు అన్న విషయాన్ని కూడా ఇప్పటిదాకా నువ్వు క్లారిటీకి రాలేకపోయావు. అలాగే
బోలెడు నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుంటున్నాం. జగనన్న నిల్చోపెట్టినటువంటి జగనన్న మీద పోటీ చేసే దమ్ము ధైర్యం సత్తా నీకు లేవు. కనీసం జగనన్న నిల్చోబెట్టే అటువంటి అభ్యర్థి మీద ఏ అభ్యర్థి మీద పోటీ చేస్తే నేను గెలుస్తాను అని చెప్పేసి ఇప్పటికే నువ్వు 100 సర్వేలు చేయించుకొని ఏ అభ్యర్థితో పోటీ చేసినా సరే నువ్వు ఓడిపోతావు అన్న విషయాన్ని నువ్వు వాళ్ళ సర్వేల్లో తేల్చుకుంటా వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనేది పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లా. మరి అలాంటప్పుడు ఒక నియోజకవర్గం మీదే నీకు పట్టు లేనప్పుడు 175 నియోజకవర్గం గురించి నీకు ఎందుకయ్యా పవన్ కళ్యాణ్ గారు? రాష్ట్రంలో బీసీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బీసీలకు సంబంధించి ఓట్లు రాబట్టే విధంగా ఈరోజు మంగళగిరిలో టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశం ఉమ్మడి కార్యక్రమం కూడా ఉండబోతుంది. అంటే ఏం చెప్తే ఈ రోజే బీసీలు గుర్తొచ్చారా టీడీపీకి జనసేన? మరి గతంలో 2019 ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు బోలెడు హామీలు ఇచ్చారు. బీసీలందరినీ కూడా ఏదో చేసేసి మాటలు చెప్పి మభ్యపెట్టి వాళ్ళకు కొన్ని పథకాలు ఇస్తాము అది ఇది అని చెప్పేసి 2014లో గెలిచినప్పుడు బోలెడు హామీలు ఇచ్చాడు. ఏవి కూడా బీసీల కోసం ఆయన నెరవేర్చకపోగా బీసీలని ఒక ఓటు బ్యాంక్గా చూసాడే తప్ప ఏ రోజు కూడా అంతకు మించిన ప్రాముఖ్యత వాళ్ళకి ఇవ్వాల. 2019 ఎలక్షన్స్ అప్పటికి బీసీలందరికీ కూడా అర్థమైంది ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాటలకే పరిమితం తప్ప చేతలకి పనికిరాని వ్యక్తి, మా బీసీలకి న్యాయం చేసేటటువంటి సత్తా లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన్ని అదలపాతాలని తొక్కేసి జగనన్నకి పట్టం కట్టి బీసీలందరూ కూడా జగనన్నకి బ్యాక్ బోన్గా నిలబడి జగనన్న ఒకటే చెప్పారు, బీసీలు అనేవాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, నాకు బ్యాక్ బోను నాకు వెన్నుముక్క బీసీలు అని చెప్పేసి ఆ రోజు జగనన్న మాట చెప్పడం, ఆ తర్వాత బీసీలకు నేను గెలవగానే న్యాయం చేస్తానని చెప్పడం, చెప్పిన మాట ప్రకారమే మాటలకి మాత్రమే కాకుండా చేతల్లో కూడా చూపించుకోగలిగి ఈరోజు బీసీలకి అత్యున్నత స్థాయిని ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చారు. మరి బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తెలీదు. అటువంటి అన్ని ఉపకులాలని కూడా బయటికి తీసుకొచ్చి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి బీసీ నాయకుడికి పదవులు ఇచ్చి ఈరోజు బీసీలందరికీ కూడా కావాల్సినటువంటి పథకాలు ఇస్తూ బీసీ అక్కచెల్లెమ్మలందరికీ కూడా న్యాయం చేస్తూ అన్నదమ్ములందరికీ కూడా న్యాయం చేస్తూ రాజకీయ పరంగా వ్యాపార పరంగా అన్ని విధాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం జరుగుతూ ఉంది. మరి ఇంతటి సంక్షేమాన్ని బీసీ అక్కచెల్లెమ్మలు కానివ్వండి, ఇంతటి రాజకీయ భవిష్యత్తుని బీసీ అన్నదమ్ములు కానీ పొందిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇచ్చేస్తారు? ఎన్ని సభలైనా పెట్టుకోనివ్వండి, వాళ్ళ సభల వరకే పరిమితం తప్ప ఓటు దగ్గరికి వచ్చేసరికి బీసీలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారినే నమ్ముతారు. కానీ చంద్రబాబు నాయుడిని కానీ అవహేళనగా మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఏ బీసీ నాయకుడు కానీ ఏ బీసీ ఓటర్ కానీ నమ్మబోరు. ప్రశ్నగా చెప్పండి, ఈరోజు షేక్ ఆసిఫ్ గారు పార్టీ నిబద్ధత కలిగిన వ్యక్తి, ఒక సామాన్యుడు, కార్పొరేట్ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ వంతు పాత్ర కానీ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో గెలుపు కోసం మీ కార్పొరేటర్లందరూ ఏ విధంగా ముందుకెళ్తారు? ఖచ్చితంగా ముందుగా మేమందరం కూడా కార్పొరేటర్లు కానివ్వండి, పార్టీ క్యాడర్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఎవరైతే ఉన్నామో అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శిరస వహించి పనిచేయడానికి మాత్రమే మేము ముందున్నాము. కాబట్టి జగనన్న ఒక నమ్మకంతో ఇక్కడ మైనారిటీకి సీటు కేటాయించాలి అనే ఒక ఆలోచనతో ఇక్కడ మైనారిటీకి సీట్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఆదేశాలు జగనన్న ఇచ్చారో, ఏదైతే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో దానికి అనుగుణంగా ఈరోజు ఆసిఫ్ గారిని నిల్చోబెట్టడం, ఆ ఆసిఫ్ గారికి మేమందరం కూడా పనిచేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. మరి ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గం గత 2 టర్మ్స్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అడ్డా, పశ్చిమ నియోజకవర్గం గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా అనేది అందరికీ తెలిసిన విషయమే. మరొకసారి హ్యాట్రిక్ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరలా 3వసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిపోతూ ఉంది. ఆల్రెడీ షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి కొత్త వ్యక్తి ఏం కాదు పార్టీకి. జగనన్న జెండా పెట్టిన నాటి నుండి, పార్టీ పెట్టిన నాటి నుండి పార్టీలో ఉన్న వ్యక్తి, జగనన్న కోసం పనిచేసిన వ్యక్తి. గతంలో కార్పొరేటర్గా చేశారు, పార్టీ సమన్వయకర్తగా కూడా కొన్ని నెలలు ఈ నియోజకవర్గానికి చేయడం జరిగింది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్గా కూడా చైర్మన్గా కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జగనన్న ఆశీస్సులతోటి, ఆ భగవంతుడు ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు నిల్చోబెట్టారో ఆ వ్యక్తికి పని చేయడానికి, ఆయనని గెలిపించుకునే దిశలో ముందుకెళ్ళడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మా కార్పొరేటర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గం గెలుపు వైఎస్ఆర్సీపీది, ఆసిఫ్ అన్నదే కాబోతా ఉంది అని కూడా మేము తెలియజేసుకుంటూ, మరి రేపు ఎలక్షన్ల తర్వాత విజయడంక మోగబోయేది కూడా వైఎస్ఆర్సీపీ తరఫునే. అవతల పార్టీలోంచి ఎంతమంది తన్నుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మరి
టీడీపీ వాళ్ళకి టికెట్ ఇవ్వము, ఇక్కడ ఓన్లీ జనసేనకే అంటున్నారు. టీడీపీ వాళ్ళేమో ఒక రక్తాభిషేకం చేస్తున్నారు, ఒకరు ఊరేసుకోవడానికి రెడీగా ఉన్నారు, ఇంకొకళ్ళేమో ఇంకేదో చేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ పాపం రక్తాభిషేకాలు ఊరేసుకోవడాలు ఇవన్నీ చేస్తే 5 ఏళ్ల నుంచి పాపం పిచ్చోడ్లాగా తిరుగుతున్నటువంటి పోతిన్ మహేష్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అతను ఏడుస్తూ ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా తన్నుకుంటా ఉంటే ఈ గ్యాప్లో మా ఆసిఫ్ అన్న ఆల్మోస్ట్ గెలిచినట్టే అని కూడా మేము ఫీల్ అవుతా ఉన్నాం. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.